సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కాకాణికి ప్రజల నుంచి ప్రతిఘటన తప్పడం లేదని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని గురువాయిపాలెం, అల్తుర్తి, కనుపర్తి, నరసింహ కండ్రిగ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వైసీపీని వీడి 68 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడారు. నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు పార్టీలో చేరే శివనారాయణ కుర్రోడు, అట్లే దశేగౌడు కనపండి, అంకయ్య, ఇంకా యాదాలమల్లి, హజరత్, రవి, లచ్చిపల్లి, పెంచలే, వీళ్ళందరూ చేరిపోతారు. ఇంకెవరు మిగులుతున్నారు? సిఐ మిగులుతున్నారు, ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్. ఓకే, అందరికి శివకుమార్ రెడ్డి, అట్లా శివకుమార్ రెడ్డి. సరే, అందరికీ పాత తెలుగుదేశం వాళ్ళకి, కొత్త తెలుగుదేశం వాళ్ళకి, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి, ఏ పార్టీలో లేకుండా నాకు మద్దతు ఇచ్చే వాళ్ళకి అందరికీ నా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆల్తుర్తి గ్రామం నాకు ఒక్కటైతే గుర్తుంది, దక్షిణ కాలువ నీళ్లు వదిలాం. ఫస్ట్ ఆల్తుర్తి కాబట్టి ఇక్కడే ప్రారంభం చేశాం. నేను ఆ చెరువు కట్ట మీదకి వచ్చా. ఒక పెద్దోళ్ళు వయసులో కర్ర పొట్టేసుకొని ఇద్దరు నిలబడుకొని చెవులో మాట్లాడుకుంటారు. నేను వెళ్ళి ఏం పెద్దయినా ఏం సంగతులు అన్నా. నన్ను చూసి వాళ్ళు అన్న మాట ఏంటంటే, చెవులోకి నీళ్ళు వస్తాయా, మేము చచ్చిన తర్వాత వస్తాయా, బతుకుండే లోపల ఒక్కసారి చూసిపోవాలని కోరుకున్నామయ్యా, అవి చూసాము, చాలా సంతోషంగా ఉందయ్యా అని చెప్పి నన్ను చేతులు భుజాలు పట్టుకొని ఊపి మాట్లాడారు. అది నేనేమంటాను, నేనేదో పెద్ద ఘనకార్యం చేశానని చెప్పను. 25 ఏళ్ళు తిరుపతి నాయుడుపల్లి దాకా వచ్చింది. యువతల దక్షిణ కాలువ తవ్వారు. ఎక్కడికి? ఆల్తుర్తి, నావూరుపల్లి, కనపర్తి, కింద అమ్మవారిపాళెం, చిన్న చెరువు, పెద్ద చెరువు, ప్రభగిరిపట్నం, కందమూరు దాకా. ఎందుకు చేయలేదు నువ్వు? దేనికి నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్? ఏ పార్టీలో ఉండవు? అధికార పార్టీలో ఉండవు. రామనాయుడు మంత్రిగా ఉంటే ఆయన ఇంట్లోనే ఉన్నావు. హైదరాబాద్లో పోతే ఆయనతో